Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 528 points fall అయి 77,620 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 162 పాయింట్స్ డౌన్ అయి 23,526 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 331 పాయింట్స్ ఫాల్ అయి 49,504 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ కూడా మోస్ట్లీ మన పోర్ట్ఫోలియోస్ లో ఎక్కువ పెయిన్ మనకు కనిపిస్తుంది, ఎందుకంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ పరంగా ఇవాళ మంచిగా ఫాల్ అయితే కనిపించింది. దీంతో పాటు రియాలిటీ రంగంలోనూ ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ అండ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వీటన్నిటిలో కూడా ఎక్కువ సెల్ ఆఫ్ అయితే వాల్టీ మార్కెట్ లో కనిపించింది. ఏదైనా గ్లోబల్ గా ఓవర్ నైట్ లో ఏమైనా మంచివి జరిగాయా లేకపోతే ఏదైనా బ్యాడ్ జరిగాయా అంటే కొత్తగా మాట్లాడుకోవడానికి మనకి ఏవి కనిపించావు. నిన్న FIDA డేటాని మార్కెట్ దాంట్లోనే కవర్ చేశాను. 3,362 crores దగ్గరగా సెల్ చేశారని అండ్ యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ డీల్ సుమారుగా 4.7 కి దగ్గరగానే ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 109.2 నిన్న మనం మాట్లాడుకుంది, ఇప్పుడు 109.17, అది కూడా ఇంచుమించు అక్కడే ఉంది. అండ్ డాలర్ టు రూపీ కూడా మీరు ఇదే వాల్యూని చాలా టైం బ్యాక్ నుంచి చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. సో గ్లోబల్ గా ఉంటున్న కండిషన్స్ ఏమి ఇంప్రూవ్డ్ గా లేవు. ప్రాబబ్లీ ఇవాళ కూడా FIS మన మార్కెట్స్ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బుల్ని బయటికి తీసుకువెళ్ళినట్టున్నారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు రీటైలర్స్. బట్ ఎందుకో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ AUM ఫాల్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ మార్చ్ అని హెడ్లైన్స్ చూస్తుంటే ఇది నెగిటివ్ నెంబర్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ లోకి రీటైలర్స్ ఏమైనా వెనకడుగు వేశారా? ఇప్పటి వరకు SIPs తో పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన రీటైలర్స్ ఇప్పుడు ఏమైనా వెనక్కి వెళ్తున్నారనేలా మనకి హెడ్లైన్స్ అయితే కనిపిస్తాయి. కానీ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో అంటే నవంబర్ తో పోలిస్తే డిసెంబర్ లో 15% దగ్గరగా మ్యూచువల్ ఫండ్స్ పరంగా రీటైలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచారు. అండ్ SIPs పరంగా రికార్డ్ స్థాయిలో SIPs ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అయితే కనిపించాయి. సో రియల్లీ మార్కెట్ పడుతున్నా సరే మళ్ళీ SIPs ని ఇంకా ఎక్కువ SIPs ని చేయడం అనేది వాళ్ళ లాంగ్ టర్మ్ విజన్. అంటే ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారో చూడండి. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఫ్రాంక్ గా ఒక 7 years 8 years బ్యాక్ మీరు ఈ వైరస్ కి ముందు వెళ్లారనుకోండి, మార్కెట్ బాగా పడిపోయినప్పుడు SIPs రావడం కాదు, అవుట్ ఫ్లోస్ ఎక్కువ ఉండేవి మార్కెట్స్ లో. ఒకనొక పాయింట్ క్రాష్ ఆ పాయింట్స్ లో చూడండి మీరు మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా భయపడ్డాయి. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ ప్రెషర్ లో అవుట్ ఫ్లోస్ ఎక్కువైపోయాయి. మాకు డబ్బులు కావాలంటే మాకు డబ్బులు కావాలని రీటైలర్స్ అడిగేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మార్కెట్ పడుతుంటే ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి ఇంకా కంఫర్ట్ ఇస్తూ వాళ్ళు ఆల్రెడీ క్యాష్ తో ఉన్నారు, ఇంకా డబ్బులు పెడుతూ లోయర్ వాల్యుయేషన్స్ ఏమైనా ఉంటే కొనుక్కోండి అనేలా మ్యూచువల్ ఫండ్స్ కి కంఫర్ట్ ని రీటైల్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ గా ఇస్తూ ఉండడం రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క మెచ్యూరిటీ. వాళ్ళు రైట్ అవుతారా రాంగ్ అవుతారా ఇంకెంత మార్కెట్ పడుతుంది అనేది పక్కన పెడితే డిసిప్లైన్ లోంచి పక్కకు రాకుండా పడితే ఏంటి పెరిగితే నాకేంటి 2-3 నెలలు 4-5 నెలల గురించి కాదు నాది ఇన్వెస్ట్మెంట్ అంతా, లాంగ్ టర్మ్ అనుకున్న SIPs ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్క రీటైలర్ కి హ్యాట్స్ ఆఫ్. నాకు తెలిసి ఇంకా పెంచినట్లున్నారు. అండ్ మన వాళ్ళలో కూడా ఈ మధ్య కాలంలో చెప్తున్నారు నేను ఇంకా కొంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఈ మార్కెట్ ఫాలో అని. గుడ్, అది కొనసాగించడం. బట్ రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా 23,500 to 23,300 అది కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేయకపోతే నెక్స్ట్ మార్కెట్ 22,700 to 22,500 ఆ ఇంపార్టెంట్ జోన్ లో కూడా వస్తుందని. సో కొంత డబ్బులు ఎక్స్ట్రాగా క్యాష్ ని కూడా ఉంచండి. ఒకవేళ ఆ జోన్ కి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్ గా ఆ పాయింట్ అది ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ వీడియోలో చెప్పాను అండ్ మల్టిపుల్ టైమ్స్ ఇదే వీడియోని రిఫర్ చేస్తూ మీకు చెప్తూ ఉన్నాను కూడా. నేను మార్కెట్ ఫాల్ అయితే మోస్ట్లీ ఇంకా అదే లెవెల్, లాస్ట్ కి అక్కడికి వెళ్ళి ఆగుతుందేమో అనుకునే లెవెల్ అనమాట అది. అంతకు మించి కూడా మార్కెట్ ని కిందకి పడేస్తారు. ఈవెన్ FIS కూడా ఆ పాయింట్ ఆఫ్ టైం కి వాళ్ళు సెల్లర్స్ గా ఉన్న వాళ్ళు కాస్త బయర్స్ గా కూడా మారుతారు. ఆ టైమ్స్ లో మన మార్కెట్ మంచి వాల్యుయేషన్స్ లోకి, జ్యూసీ వాల్యుయేషన్స్ లో కనిపించేలా గ్లోబల్ మార్కెట్స్ కి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి అనిపిస్తాయి. ఆ పాయింట్ లో ఖచ్చితంగా అందరూ టర్న్ అవుతారు. కాబట్టి నేను ఇది మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే అనుకుంటున్నాను. ఒకవేళ టైం బ్యాడ్ అయి మార్కెట్ ఆ లెవెల్స్ కి వెళ్తే ఇంకొంచెం ₹1 ఎక్కువ పెట్టడానికి కొంత డబ్బులను అలా పక్కన ఉంచండి. అప్పుడు మన SIPs లో ఇంకొంత ఎక్కువ డబ్బులను పెట్టి ఆ లోయర్ లెవెల్స్ లో కూడా మార్కెట్ లో మంచిగా అట్రాక్టివ్ ప్రైజెస్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ ఉంటున్న ఈ జోన్ గతంలో చాలా సార్లు నిఫ్టీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఇంపార్టెంట్ జోన్ గా అయితే వ్యవహరించింది. యాక్చువల్లీ ఈ జోన్ కి బిలో ఆల్మోస్ట్ జూన్ 2024 నుంచి ఎప్పుడు కూడా మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. ఆ లెవెల్ వరకు వచ్చింది. ఈ మధ్య కాలంలో నవంబర్ లో వచ్చి కూడా క్లోజ్ అవ్వలేదు అనమాట. ఆ లెవెల్ కి అబోనే ఉంది 23,500 to 23,300. ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్ కానీ బ్రేక్ చేసి ఇప్పుడు ఉంటున్న సినారియోస్ తో ఇంకేదైనా వర్స్ట్ డెవలప్మెంట్స్ మార్కెట్ లో కలిగి, గ్లోబల్ మార్కెట్స్ లో కలిగి, ఈ బాండ్ డీల్స్ పరంగా కానీ, డాలర్ ఇండెక్స్ పరంగా కానీ, మన రూపీ డిప్రిషియేట్ అవ్వడం పరంగా కానీ, కమింగ్ టైమ్స్ లో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి డిస్కస్ చేస్తాను. అలా కానీ జరిగి కానీ ఫర్దర్ గా మార్కెట్ పడుతూ ఉంటే 22,700 to 22,500 ఒకవేళ ఏదైనా సీరియస్ ఫాల్ ఉండే ఆ రోజు కానీ మార్కెట్ మీకు ఈ జోన్స్ లో కనిపిస్తుందంటే అది ఇంపార్టెంట్ సపోర్ట్ అనే విషయం మన వాళ్ళకి గుర్తుండాలి. కాబట్టి మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. నేనైతే నా దగ్గర ఏదైనా ఫర్దర్ గా మిగిలిన డబ్బులు ఏదైనా ఉంటే నేను ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు మార్కెట్ లో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎందుకంటే తెలియకపోతే ఏమవుతుందంటే పడే 50 పాయింట్లకి 100 పాయింట్లు కూడా మంచి ఆపర్చునిటీ అనుకుని పెట్టేస్తూ వెళ్తాం. మనీ లిమిటెడ్ ఉంటది. మంచి అవకాశంలో డబ్బులు పెట్టాలంటే మాత్రం మార్కెట్ లో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరే పెట్టాలి. కాబట్టి ఆ లెవెల్స్ ని ఇన్నిసార్లు మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదొక గుడ్ న్యూస్. లైక్ మ్యూచువల్ ఫండ్స్ పరంగా రీటైలర్స్ వెనకడుగు వేయకుండా ముందుకైతే స్ట్రాంగ్ గా వెళ్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అయితే దీంతో పాటు TCS వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ బాగున్నాయి. అంటే ఎక్స్ట్రాడినరీ
ఆర్డినరీగా బ్లాక్ బాస్టర్ నెంబర్స్ ఏం కాదు, కానీ డిసప్పాయింట్ చేయకుండా అయితే నెంబర్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ టీసీఎస్ వాళ్ళు స్పెషల్ డివిడెండ్ 66 రూపీస్ పర్ షేర్ అండ్ ఇన్ టర్మ్ డివిడెండ్ 10 రూపీస్ పర్ షేర్, టోటల్ గా 76 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. నెంబర్స్ రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా మనం న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. బట్ నెంబర్స్ డిసప్పాయింట్ ఏం చేయలేదు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఐటీఏ కదా నిఫ్టీ రిలేటెడ్ గా బేస్. అంటే దీని అర్థం రేపు మార్కెట్ పెరిగిపోతుందా, టీసీఎస్ 5% 10% పెరిగిపోతుందా అంటే అలా ఏం కాదు. బట్ అట్లీస్ట్ డిసప్పాయింట్ చేయకుండా నెంబర్స్ వచ్చాయి. మార్కెట్ లో ఓవరాల్ సెల్లింగ్ కంటిన్యూ అయితే డెఫినెట్లీ స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్స్ట్రార్డినరీ నెంబర్స్ వచ్చిన స్టాక్స్ కూడా పడ్డాయి. బట్ స్టెబిలైజ్ అవ్వడానికి టీసీఎస్ నెంబర్స్ తో గుడ్ స్టార్ట్ మార్కెట్ లో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనం అంతా గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఏదైతే మనం బాండ్ డీల్స్ అని మాట్లాడుకుంటూ వస్తున్నామో అండ్ ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా, బాండ్ మార్కెట్ అండ్ యూఎస్ మార్కెట్ రెండు కూడా ఇవాళ సెలవులో ఉంటుంది. సో రేపటి రోజు నేను బాండ్ డీల్స్ గురించి మాట్లాడకపోయినా యూజ్ లేదు, ఎందుకంటే ఇవాళ నైట్ యూఎస్ మార్కెట్స్ సెలవులో ఉంటాయి. ఇది నేను మీకు గతంలోనే చెప్పాను. ఫార్మర్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ గారు స్వర్గస్థులైన కారణంగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా ఇవాళ క్లోజ్ లో ఉండబోతున్నాయి. బాండ్ మార్కెట్ కూడా క్లోజ్ లో ఉంటది. అండ్ రేపు ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ డేటా, నాన్ ఫార్మ్ పేరోల్ డేటా, జాబ్స్ డేటా రిలీజ్ అవుతుంది. అదే మంత్లీ జాబ్స్ నెలకు ఒక్కసారి వచ్చేది. ఈ మధ్యలో మీకు జోల్స్ డేటా అని, ఏడీపీ డేటా అని, జాబ్లెస్ క్లెయిమ్ అని, వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్ అని, అలా నెలకి 4-5 వినిపిస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిలో కూడా నాన్ ఫార్మ్ పేరోల్ డేటా, మంత్లీ జాబ్స్ డేటా ఇది ఒక్కటే ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుంది. అండ్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యూఎస్ ఫెడ్ మినిట్స్ మీటింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అందులో సర్ప్రైజ్ థింగ్స్ ఏం లేవు. అండ్ చైనాలో ఏవో చేస్తున్నారు, చైనా మార్కెట్ బాగా పెరిగిపోతుంది, చైనా అనేలా గ్లోబల్ గా ఉన్న ఫండ్స్ అన్ని చైనాకి వెళ్ళిపోతున్నాయి, చైనా గవర్నమెంట్ చేస్తున్న చర్యలతో అక్కడంతా మారిపోతుంది అని ఉంటున్న ఊహాగానాల మీద అయితే పెద్ద మొత్తంలో నీళ్లు పడుతున్నట్లయితే అర్థమవుతుంది. చైనా ఇన్ఫ్లేషన్ 9 మంత్ లోని డిసెంబర్ డేటా, ఇది రీసెంట్ లేటెస్ట్ డేటా, గవర్నమెంట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన డేటా. అది వెరీ డిసప్పాయింటింగ్ గా ఉంది. కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ డేటా 0.1% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగింది. ఇది కన్స్యూమర్ సైడ్. అదే ప్రొడ్యూసర్ సైడ్ హోల్సేల్ డేటా మీరు చూసారనుకోండి 2.3% పడింది. యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ అంటే పెరగాలి, ధరలు పెరగాలి, కానీ ప్రొడ్యూసర్ సైడ్ 2.3% పడుతూ ఉండడం ఇదేం కొత్తది కాదు. లాస్ట్ 27 నెలల నుంచి అదే జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, డిఫ్లేషన్ జరుగుతుంది చైనా ప్రొడ్యూసర్ సైడ్. అది ఒక్కసారి కాదు, లాస్ట్ 27 నెలల నుంచి జరుగుతూనే ఉంది. కాబట్టి చైనా అనుకునే సినారీ అయితే ప్రెసెంట్ లేదు. కాబట్టి నేను గతంలో కూడా చెప్పాను, ఇండియన్ ఎకానమీలో ఉన్నందుకు, ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీ మనకు ఉన్నందుకు ఎందుకు మనం లక్కీగా ఫీల్ అవ్వాలంటే ప్రపంచ స్టాక్ మార్కెట్స్ ని చాలా వరకు తీసుకోండి, కన్సిస్టెంట్ గా రిటర్న్స్ ఇచ్చి ఇన్వెస్టర్స్ పెట్టి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే మంచి డబ్బులు ఎక్కడ జనరేట్ అయ్యాయని చూస్తే యుఎస్ మార్కెట్స్ కనిపిస్తాయి. తర్వాత వరుసలో మన ఇండియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ గా నిలబడి ఉంటాయి. బికాస్ ఇక్కడ ఉన్న డెమోగ్రఫీ, గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆపర్చునిటీస్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని యూనిక్ గా ఉంచుతాయి. మరి అంత చెప్తున్నారు, బానే ఉంది, మన మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయని ఒక క్వశ్చన్ మీకు రావచ్చు. చెప్పాను కదా, కొన్ని సినారియోస్ మనకు కాదన్నప్పుడు, కొన్ని సిచ్యువేషన్స్ మనకు కాదన్నప్పుడు పెయిన్ కి మనం రెడీగా ఉండాలి. ఇదే నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, రీసెంట్ వీడియోస్ లో కూడా చెప్తున్నాను. కొంచెం మార్కెట్ పెరగగానే పాజిటివ్ అనుకోకండి, సినారియోస్ బ్యాడ్ గా ఉన్నాయి, నెగిటివ్ కే ప్రిపేర్ అయింటే ఇంకొన్ని నెలలు మన పోర్ట్ఫోలియోలో పెయిన్ చూడాలని, డిసప్పాయింట్మెంట్ కే మనం యాక్సెప్టెడ్ గా ఉంటే మార్కెట్ ఫాల్ మనల్ని ప్రతిరోజు హింసించదు. ఇన్ఫాక్ట్ నేనైతే పోర్ట్ఫోలియోని చూడడం చాలా వరకు తగ్గించేశాను. ఈ మధ్య కాలంలో 1-2 సార్లు కంపెనీస్ ఒక్కటే చూసాను, ఇంకొకసారి అవన్నీ అలా ఉంచగలిగేవా, ఏమైనా మార్చగలిగేవా, ఏదైనా నేను తీసుకోవాలి యాక్షన్ అని చూసాను మార్కెట్ ఫాల్ కి ముందు, ఇక్కడ నుంచి 10-12 డేస్ బ్యాక్. బట్ దాని తర్వాత నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నా నేను పోర్ట్ఫోలియోస్ ని పెద్దగా చూడట్లేదు. బికాస్ అది అన్నెసరీగా మనకి స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది. కానీ ఏ రకమైన పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురానప్పుడు మనం టైం పెట్టి యూజ్ లేదు. సో ఈ సినారియోస్ పర్టికులర్ గా యూఎస్ 10-year బాండ్ ఈల్డ్ గురించే కదా నేను మాట్లాడుతున్నాను. 20-year బాండ్ ఈల్డ్ చూడండి, అదైతే ఏకంగా 5% మార్క్ వెళ్ళిపోయింది. 10-year 4.68, 20-year 5% అబౌవ్ ఉంది. ఇన్ఫాక్ట్ అవి అలా ఉన్నాయి కాబట్టే మన మార్కెట్స్ కూడా పడుతున్నాయి. మన మార్కెట్స్ ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఆపర్చునిటీస్ బోల్డ్ టైమ్స్ గతంలో చాలా సార్లు మార్కెట్స్ కి క్రియేట్ చేశాయి. ఇలా జరుగుతుంది, మళ్ళీ ఉన్నట్టుండి బాండ్ డీల్స్ అన్ని కూల్ ఆఫ్ అవడం స్టార్ట్ అవుతాయి, డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అవడం స్టార్ట్ అవుతుంది. మన ఇండియన్ మార్కెట్స్ కూడా ముందు వెనక చూసుకోకుండా పెరిగే రోజులు కూడా వస్తాయి. ఆ రోజు మనం వెనక్కి తిరిగి ఈ రోజుల్ని గుర్తు తెచ్చుకొని, ఆ రోజు నేను కొనుంటే బాగుండే, 400లో ఉండింది ఇప్పుడు 500లో ఉంది, 600లో ఉంది అని ఆలోచిస్తాం. మనం ఇద్దరు డబ్బులుంటే కొనడం, లేదంటే మనం మంచి స్టాక్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కాన్ఫిడెన్స్ మనకుంటే అలా వదిలేయడం ఇన్వెస్టర్స్ గా మనం చేయగలిగే పని. అది సరే, మరి డాలర్ ఇండెక్స్, బాండ్ డీల్స్ మీరు చెప్తున్నట్టు బాగా తగ్గి మన మార్కెట్స్ పెరిగే రోజు ఎప్పుడు వస్తుంది? వెయిట్ చేయండి, జనవరి 20 వరకు. ట్రంప్ గారి ఇనాగ్రేషన్ ఉంది కదా, అంటే తను బాధ్యతలను తీసుకుంటారు కదా యాజ్ ఎ ప్రెసిడెంట్ గా, యుఎస్ ప్రెసిడెంట్ గా. దాని తర్వాత ఏమన్నా టెక్నికల్ గా మార్పులు వస్తాయని చూడాలి. బికాస్ తను తీసుకున్న తర్వాత ఏం చేస్తారని ఒక భయాలే మార్కెట్ లో ఈ బాండ్ డీల్స్ ని, డాలర్ ఇండెక్స్ ని ఇంతలా పుష్ చేస్తున్నాయి. బట్ జస్ట్ తను భయపెట్టేలా ఏదో ప్రచారానికి ఒక మాటల్లా అలా మాట్లాడేశారా? తను బాధ్యతలు తీసుకున్న తర్వాత నిజంగానే టారిఫ్ల గురించి, వేరే వాటి గురించి అన్ని బిగ్ స్టెప్స్ ఏం తీసుకోరా అనేది అయితే చూడాలి. ఒకవేళ తీసుకున్నా వాటన్ని
వాటన్నిటికీ మార్కెట్ ప్రిపేర్డ్ గానే ఉంది. బట్ అవి ఏ ఇంటెన్సిటీతో ఉంటాయి, రియాలిటీలో అవి ఎలా ఉంటాయి అనేది కానీ మార్కెట్ కి ఒకసారి అర్థమైతే మోస్ట్ పాసిబుల్లీ ఒకటి జరుగుతుంది అని ఒక భయంతో ఏదైతే ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింటదో అది ఇన్ఫాక్ట్ జరిగినా సరే మార్కెట్ కా భయం పోతుంది. కాబట్టి ప్రాబబుల్లీ బెటర్ గానే కండిషన్స్ రికవర్ అయ్యే పరిస్థితిలోకి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ వెళ్తాయి అనేది నా ఒపీనియన్. సో January 20 అక్కడి నుంచి 1 వీక్ లో మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఏదైతే ఇప్పుడు ఇష్యూస్ ని మనం ఫేస్ చేస్తున్నామో అవన్నీ ఎండ్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. బట్ తెలుసు కదా February 1st లో మనకేమొస్తుందని బడ్జెట్. అక్కడ కానీ ఈక్విటీ మార్కెట్స్ కి ఏమైనా స్టెబిలైజింగ్ గా సపోర్టింగ్ ఏమైనా స్టేట్మెంట్స్ కనిపిస్తే లైక్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తాం, 10 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళకి వెసులుబాటు ఉంటుందని, అది ఇంకొక స్ట్రాంగ్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. చూద్దాం. నేనైతే ట్రంప్ గారి ఇనాగ్రేషన్ అక్కడి నుంచి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మార్కెట్స్ రిలేటెడ్ గా ఫైనల్ బాటమ్ అవుట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎలాగో దాని పక్కనే కొన్ని రోజుల్లోనే మనకు బడ్జెట్ వచ్చేస్తుంది కాబట్టి బడ్జెట్ అయినా 1 or 2 days ప్రాబబుల్లీ మార్కెట్ మేబీ అంతకు ముందు మనం చూసిందే మార్కెట్ రిలేటెడ్ గా లో అయిండొచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా. వేరే షార్ట్ టర్మ్ పరంగా క్లియర్ గా రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, రీసెంట్ హై కి వెళ్లి మార్కెట్ క్లోజ్ అవ్వందే ఈవెన్ మార్కెట్ లో వస్తున్న ఏ ర్యాలీని కూడా సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే గ్లోబల్ గా ఉండాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈక్విటీ మార్కెట్స్ కి ఆపోజిట్ గానే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్ పెరగాల పడాలా అంటే పడితే కన్విన్సింగ్ గా ఉండే ఫ్యాక్టర్స్ మనకి ఎక్కువ ఉన్నాయి. పెరిగితే మాట్లాడుకోవడానికి ఇందుకు పెరిగింది అనుకోవడానికి ఇది ఇలాంటి రిలీఫ్ ర్యాలీలు తప్పించి షార్ట్ కవరింగ్ అనో లేకపోతే ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్ కి వెళ్ళిపోయి టెక్నికల్ బౌన్స్ అనో మాట్లాడుకోవడానికి తప్పించి టెక్నికల్ గా మార్కెట్ ని సపోర్ట్ చేసేందుకు ఫ్యాక్టర్స్ అయితే ఇప్పుడు సపోర్టివ్ గా లేవు. కాబట్టి మార్కెట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ వెళ్ళి క్లోజ్ అవ్వందే నేను మార్కెట్ ని షార్ట్ టర్మ్ లో పైకి వెళ్తుందని ఎలా అనుకోవట్లేదు. అండ్ చాలా డిసప్పాయింటింగ్ అయితే నెంబర్స్ ఉన్నాయి. FIDA డేటా జస్ట్ అప్డేట్ అయింది. వీళ్ళ బై నెంబర్ చూడండి, దగ్గరగా రీసెంట్ డేస్ లో అదే బై నెంబర్ ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ గ్రాస్ పర్చేజెస్ చూస్తే రీసెంట్ టైమ్స్ లో కూడా ఆల్మోస్ట్ 10,000 కోట్ల దగ్గరే, 10,000 కోట్ల దగ్గరే, 10,000 కోట్ల దగ్గరే, ఆల్మోస్ట్ 10,000 crore దగ్గరగానే వాళ్ళ గ్రాస్ పర్చేజెస్ ఉంటాయి. ఈ January 1st తీసేయండి, ఆ టైంలో లో వాల్యూమ్స్ తో జరిగింది. ఇప్పుడు కూడా సుమారుగా 10,000 కోట్ల దగ్గరగానే ఉంది. బయింగ్ కొంచెం తగ్గింది, బట్ సెల్లింగ్ ఎక్స్ట్రీమ్ గా పెరిగింది. ఇవాళ 7,000 కోట్ల దగ్గరగా, 7,170 కోట్ల దగ్గరగా ఒక ఎక్స్ట్రీమ్ సెల్ ఆఫ్ లోకి FIS అయితే వెళ్లారు. రియల్లీ బ్యాడ్. వెనక నుంచి ఫ్యూయల్ చేస్తున్నది మాత్రం డాలర్ ఇండెక్స్ బాగుండడం. అంటే మన కరెన్సీ స్ట్రాంగ్ గా ఉంది కదా, ఇండియాలోకి రూపీలోకి మార్చుకొని ఇండియన్ మార్కెట్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మన దగ్గర కూడా రిస్క్ ఫ్రీ లోనే 4.66% రిటర్న్ ఉంది. కాబట్టి కండిషన్స్ అన్ని వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాయి. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా ట్రంప్ గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో తర్వాత కూడా డాలర్ స్ట్రెంగ్ అవుతుంది అనే నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవుట్ ఫ్లోస్ కి ప్రధానమైన కారణం. వన్స్ ఇవి కాదు అని వాళ్ళకి అర్థమైంది అనుకోండి, ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం తర్వాత ఇవన్నీ కూల్ ఆఫ్ అవడం స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఇదే FIS మళ్ళీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వెయిట్ అండ్ వాచ్. ప్రమాణ స్వీకారం జరిగాక ఈ బడ్జెట్ కూడా అయిపోయాక నెక్స్ట్ 1 or 2 days లో మనకి మార్కెట్స్ రిలేటెడ్ గా ఏవైతే లోస్ ఫార్మ్ అయ్యాయో మోస్ట్లీ ఆ లోసే రెస్పెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను మీకు రీసెంట్ టైమ్స్ లో కూడా ప్రధానంగా ఒక విషయం చెప్తూ వచ్చాను, వైరస్ ని పెద్ద ఫోకస్ చేయొద్దు. మీరు దాన్ని ఫోకస్ చేస్తే చూడండి, మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ప్లాట్ఫామ్స్ ని చూడండి, మన తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ ఆ వైరస్ రిలేటెడ్ గా వచ్చినప్పుడు HMPV వైరస్ వచ్చింది, స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయనేలా ప్రధానంగా హిందీలో అయితే న్యూస్ ఛానల్స్ అయితే ప్రధానంగా దాన్ని హైలైట్ చేశాయి. కానీ ఇప్పుడు HMPV వైరస్ ఒక ఊసే మీకు వాటి ఛానల్స్ లో కనిపించదు. ఏమైపోతుంది అంటే నేషనల్ వైడ్ గా ఏదైనా ఒక చిన్న అప్డేట్ వచ్చింది అనుకోండి, నేషనల్ వైడ్ గా ఉంటున్న మీడియా ఛానల్స్ అన్ని కూడా అదేదో ఇప్పుడే కొత్తగా ఏదో జరిగిపోతున్నట్టు లాస్ట్ టైం జరిగిందానే హైలైట్ చేస్తూ 2020లో ఇలానే జరిగింది, ఇలానే అందరూ నెగ్లెక్ట్ చేశారు, ఇప్పుడు పెద్దదైపోతుంది అని ఇలా భయపెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ దానికి మన మార్కెట్ ఫాల్ కి మేజర్ లింక్ అయితే కాదు. ఆ రోజు సెల్ చేసిన దానికంటే ఈ రోజు FIS సెల్ చేసినది ఇంకా ఎక్కువ. కాబట్టి కమింగ్ టైమ్స్ లో కూడా ఈ డాలర్ ఇండెక్స్, బాండ్ డీల్స్, మన రూపీ డిప్రిషియేట్ అవడం, వీటిల్ని ప్రధానంగా మనం ట్రాక్ చేస్తూ వస్తేనే రియల్ లైన్ లో మనం ఉంటాం. లేదంటే అది రీజన్ ఇది రీజన్ అనుకుని వీటిని చూస్తూ వచ్చి మెయిన్ టాపిక్ ని పక్కన పెడితే మనకి ఎప్పటికీ అర్థం కాదు మార్కెట్ ఎప్పుడు రికవర్ అవుతుంది, ఎక్కడి నుంచి రికవర్ అవుతుంది అనేది. హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఈసారి ఈ బడ్జెట్ లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా 10 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ఎలా అయితే బెనిఫిట్ ఉంటుందని ఎలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, అలాగే ఆంఫీ వాళ్ళు, ఈ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఉంటున్న అసోసియేషన్ వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీకి ఎవరెవరైతే ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి మనం ప్రోత్సాహకాలు అందించి స్టాక్ మార్కెట్ ని స్ట్రెంథెన్ చేయాలి. అలా చెయ్యాలంటే 1 year కంటే ఎక్కువగా ఎవరెవరైతే హోల్డ్ చేస్తుంటారో, ఐ మీన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే 12.5% ఉందో దాన్ని 10% కి తీసుకురావాలని. అండ్ 1,25,000 కదా చెప్తున్నారు, ఆ 1,25,000 చాలా చిన్నదని 2 లక్షలకి దాన్ని చేయాలని. 2 లక్షలకి చేసి, అంటే 2 లక్షలకి మించి ఎవరైతే సంపాదిస్తారో, 1 సంవత్సరం కంటే ఎక్కువగా హోల్డ్ చేసి సంపాదిస్తారో వాళ్ళకి మాత్రమే 10% ట్యాక్స్ ని వేయాలని. ఒకవేళ వాళ్ళు 3 సంవత్సరాల కంటే ఎక్కువగా కానీ సంపాదిస్తే అండర్ సెక్షన్ 112A లో వాళ్ళ ట్యాక్స్ కంప్లీట్
కంప్లీట్ గా జీరో చేసేయాలి, ఎగ్జామ్ చేసేయాలని, జీరోలో పెట్టాలని. సో చాలా మంది అప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అవుతారు, 3 సంవత్సరాల కంటే ఎక్కువ హోల్డ్ చేస్తారు. అండ్ సంవత్సరం పైన హోల్డ్ చేసిన వాళ్ళకి కూడా 2 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా దానిపైన కూడా 10% విధిస్తే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. స్టాక్ మార్కెట్స్ బాగుంటాయని ఎలా జస్టిఫికేషన్ చేస్తూ యాంఫీ వాళ్ళైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కానీ దీన్ని నిర్మలా సీతారామన్ గారు ఎలా తీసుకుంటారన్నది చూడాలి. అండ్ యాంఫీ వాళ్ళు చేసిన ఈ సజెషన్ నిర్మలా సీతారామన్ గారు వింటారని మీరు అనుకుంటున్నారా? నాకైతే దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ ఆల్రెడీ జరిగే ఉంటాయి అండ్ జరిగాక అలా పెంచుంటారు. అండ్ వన్స్ పెంచిన తర్వాత ఈక్విటీస్ రిలేటెడ్ గా వెనక్కి వెళ్తారు అనుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ ఫర్దర్ గా ట్యాక్స్ పెంచకుండా ఉంటే అదే చాలు ఈక్విటీస్ పరంగా. ఎందుకంటే మార్కెట్ లో ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ఈ 12.5% ట్యాక్స్ కూడా పెరుగుతూ 15% కి 17.5% కి ఏకంగా 20% కూడా తీసుకువెళ్లే ఆలోచనలో గవర్నమెంట్ ఉందనేలా ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్ లో ఉన్నాయి. అది జరగకపోతేనే నాకు తెలిసి ఒక పెద్ద పాజిటివ్. ఇది జరిగితే మాత్రం అదొక బిగ్ ఇంపాక్ట్ అన్నమాట బడ్జెట్ లో స్టాక్ మార్కెట్స్ కి. సడన్ గా మార్కెట్స్ ఎక్కడికో వెళ్తాయి. మీరేమనుకుంటున్నారు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవాళ మీరు కెమికల్ స్టాక్స్ ని గమనిస్తే ఎస్ఆర్ఎఫ్ ఒక 15% దగ్గరగా ఒక పాయింట్ లో పెరిగింది. నవీన్ ఫ్లోరిన్ కూడా ఒక 13% పెరిగింది. అండ్ చాలా కెమికల్ కంపెనీస్ ఇవాళ 10, 5, 4-5% దగ్గరగా మోస్ట్ ఆఫ్ ద కెమికల్ స్టాక్స్ అన్ని కూడా పెరిగాయి కదా. అందులో ప్రధానమైన హీరోస్ గా మాట్లాడుకోవాల్సింది ఎస్ఆర్ఎఫ్ అండ్ నవీన్ ఫ్లోరిన్ గురించి. ఎందుకు అవి ఇవాళ ఇంతలా పెరిగాయి? ఓవరాల్ కెమికల్ స్పేస్ పెరగడం వల్ల పెరిగాయి అనుకుంటారేమో, కానీ కాదు. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. బట్ అది మీకు తెలియాలంటే వీళ్ళు అసలు చేసే బిజినెస్ లో వన్ ఆఫ్ ద బిజినెస్ గురించి మీకు ఐడియా రావాలి. వీళ్ళు రిఫ్రిజరెంట్ గ్యాసెస్ అయిన R32, R125, ఈవెన్ R35 గ్యాస్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఈక్వెరస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న రిపోర్ట్స్ ప్రకారం R32 అండ్ R125 వేరియంట్స్ రిలేటెడ్ గా యాక్చువల్లీ చైనా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అవి యుఎస్ మార్కెట్స్ కి. బట్ అక్కడ ఉంటున్న సప్లై చైన్ డిస్రప్షన్ కారణంగా సుమారుగా 200% దగ్గరగా వాటి ప్రైజ్లు, వాటి ధరలు పెరిగాయని, సుమారుగా $3 to $4 per kg వీటికి సంబంధించిన ప్రైజ్లు పెరిగాయని ఎలా రిపోర్ట్స్ అయితే పబ్లిష్ అయ్యాయి. మరి దాని కారణంగా ఎస్ఆర్ఎఫ్ కి ఏం లాభం, నవీన్ ఫ్లోరిన్ కి ఏం లాభం? ఒక్కొక్క $1 per kg పెరిగితే R32 గ్యాస్ పరంగా నవీన్ ఫ్లోరిన్ కి 77 కోట్ల దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుంది. ఎస్ఆర్ఎఫ్ కి 260 కోట్ల దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుంది. ఓకే, మరి ఎస్ఆర్ఎఫ్ కానీ నవీన్ ఫ్లోరిన్ కానీ మొత్తం కూడా ఈ రిఫ్రిజరెంట్ గ్యాసెస్ ఈ R32, R22, R35, R125 వీటిని తయారు చేసుకుంటూ ఉంటాయంటే కాదు. ఎస్ఆర్ఎఫ్ కి 2 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి కెమికల్ డివిజన్, రెండవది ప్యాకేజింగ్ ఫిలిం బిజినెస్ అన్నమాట. ఆ కెమికల్ డివిజన్ లో కూడా స్పెషాలిటీ కెమికల్ డివిజన్ ఉంది. అందులో ఆగ్రో, ఫార్మా, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్సెస్ రిలేటెడ్ గా వేరియస్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఇంటర్మీడియట్స్ ని, కెమికల్స్ ని వీళ్ళు తయారు చేస్తారు. ఇంకొక డివిజన్ వీళ్ళ కెమికల్ బిజినెస్ లోనే ఫ్లోరో కెమికల్స్ ఉంది. అందులో రిఫ్రిజరెంట్ గ్యాసెస్, ఈ ఎయిర్ కూలర్స్ లో యూజ్ చేసే గ్యాసెస్, క్లోరో మీథేన్స్, ఇంటర్మీడియట్స్, ఫ్లోరో పాలిమర్స్ అవి తయారు చేస్తూ ఉంటారు. రెండవది ప్యాకేజింగ్ ఫిలిం బిజినెస్ కూడా ఉంది. అది కూడా వీళ్ళకి రెవెన్యూ ఇస్తుంది. కమింగ్ టు నవీన్ ఫ్లోరిన్, స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ ఉంది అండ్ హెచ్పిపి బిజినెస్ ఉంది, లైక్ హై పర్ఫార్మెన్స్ ప్రొడక్ట్స్, అండ్ సిడిఎంఓ బిజినెస్ ని కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళకి ఏం రిఫ్రిజరెంట్ గ్యాసెస్ మెయిన్ బిజినెస్ కాదు, కానీ వీళ్ళు ఒక మేజర్ ఎక్స్పోర్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఈ రిఫ్రిజరెంట్ గ్యాసెస్ రిలేటెడ్ గా అవుతూ ఉండడం. అండ్ యుఎస్ లో వీటి రిలేటెడ్ గా ధరలు బాగా పెరిగిపోయాయని ఈక్వెరస్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తూ డేటా షేర్ చేస్తుండేసరికి వాళ్ళు ఇంతలా స్టాక్స్ పెరిగాయి. ఇక్కడ ఎస్ఆర్ఎఫ్ కి ఎందుకు $1 పెరిగితే 260 కోట్ల లాభం ఆపరేటింగ్ ప్రాఫిట్ లో, నవీన్ ఫ్లోరిన్ కి ఎందుకు 77 కోట్లే లాభం అని మీకు డౌట్ రావచ్చు. ఎస్ఆర్ఎఫ్ కి ఈ R32 రిఫ్రిజరెంట్ లో చల్లగా అవ్వడానికి ఉండే గ్యాస్ ఉంటది కదా, ఎయిర్ కూలర్స్ లో కూడా ఒక గ్యాస్ ని నింపుతూ ఉంటారు, గుర్తుంటుందా? గ్యాస్ లీక్ అయింది, మళ్ళీ గ్యాస్ ఎక్కించాలి, మీ దగ్గర డబ్బులు తీసుకుంటుంటారు. ఆ గ్యాస్ రిలేటెడ్ గా ఎస్ఆర్ఎఫ్ దగ్గర కెపాసిటీ 29,000, ఆల్మోస్ట్ 30,000 టన్స్ దగ్గరగా ఉందన్నమాట R32 గ్యాస్ రిలేటెడ్ గా. వెరాస్ నవీన్ ఫ్లోరిన్ దగ్గర ఉండేది 4,500 టన్సే. ఇంకొక 4,500 టన్స్ ఫెబ్ 2025 లోపు వస్తుంది R32 గ్యాస్ పరంగా. కాబట్టి ఎస్ఆర్ఎఫ్ కి ఇమీడియట్ గా అడ్వాంటేజ్ ఉంటది పెద్ద మొత్తంలో. కానీ నా క్వశ్చన్ అంతా ఏంటంటే ఈ పెరిగిన ధరలు సస్టైన్ అయిపోతాయా? నెక్స్ట్ 3 months, 6 months, 1 year, 2 year, 3 year అలా సస్టైన్ అయిపోతాయా? లేకపోతే చైనా రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ అన్ని, సప్లై చైన్ డిస్రప్షన్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోతే మళ్ళీ ప్రైస్లు యథావిధిగా వస్తాయనేది నా మెయిన్ క్వశ్చన్. ఒకవేళ యథావిధిగా వచ్చేస్తాయంటే ఇది ఒక టెంపరీ ఇంపాక్ట్, వన్ టైం ఇంపాక్ట్. ఇదేం మార్కెట్ సీరియస్ గా తీసుకొని వాల్యుయేషన్స్ ఏం రీరేట్ చేయదు. కానీ ఇది ప్రైజెస్ సస్టైన్ అవుతాయంటే మాత్రం ఒక గ్రేట్ ఇంపాక్ట్ ఈ కంపెనీస్ పరంగా ఫర్దర్ గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ప్రైస్ స్టెబిలిటీ ఇంపార్టెంట్. దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ సేమ్ కామెంటరీ చేస్తాయనేది వెయిట్ చేద్దాం. ఈ పెరిగిన ప్రైజెస్ సస్టైన్ అవుతాయి, ఇవి స్టెబిలైజ్ అయిపోతాయి, ఇవి న్యూ నార్మల్ అనేలా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తే మాత్రం ఈ కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక బిగ్ రీరేటింగ్ నే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎంటైర్ సినారియో అంతా కూడా వీళ్ళ రిలేటెడ్ గా ఐ గ్యాస్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ అప్డేట్ రిలేటెడ్ గానే జరిగింది. 200% దగ్గరగా ఈ గ్యాసుల ప్రైజ్లు ధరలు పెరిగిపోయాయి. కాబట్టి మేము కూడా ధరలను పెంచుతున్నాం అనేలా అక్కడ ఉంటున్న డీలర్ తీసుకుంటున్న డెసిషన్ మన ఇండియన్ కంపెనీస్ రిలేటెడ్ గా ఈ బిగ్ ఇంపాక్ట్ అయితే తీసుకొచ్చింది. లెట్స్ వెయిట్ అండ్ సీ కంపెనీ మేనేజ్మెంట్స్ ఈ పెరిగిన ప్రైస్
ప్రైసులు సస్టైన్ అవుతాయా, లేకపోతే ఇది ఎన్ని క్వార్టర్స్ రిలేటెడ్ గా వీళ్ళ నెంబర్స్ లో ఇంపాక్ట్ చూపిస్తాయని ఎలాంటి క్లారిటీని అందజేస్తారని. అండ్ ఈ ఎస్ఆర్ఎఫ్ రిలేటెడ్ గా కామా హోల్డింగ్ అని ఒక హోల్డింగ్ కంపెనీ ఉంది. వాళ్ళ దగ్గర సుమారుగా 50.5% దగ్గరగా వాటా ఉంటుందన్నమాట. అండ్ ఎస్ఆర్ఎఫ్ ఒక మార్కెట్ క్యాపిటల్ సుమారుగా ఒక 70,000 crores అరౌండ్ ఉంది కాబట్టి ఒక 35,000 crore 36,000 crores దగ్గరగా ఈ ఎస్ఆర్ఎఫ్ లో కామా హోల్డింగ్స్ కుంటున్న వాటాకి వాల్యూ ఉండాలి. కానీ అదేమో 8,500 crore మార్కెట్ క్యాపిటల్ లో ట్రేడ్ అవుతుంది. సుమారుగా ఒక 75-80% డిస్కౌంట్ లో ఈ కామా హోల్డింగ్స్ ఒక ఎస్ఆర్ఎఫ్ వాటా మనకి కనిపిస్తుంది. యాక్చువల్ గా మీరు గమనించండి 2016, 2017, 2018 లో ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ తక్కువ ఉండేది. బట్ ఎందుకో కానీ కెమికల్ స్టాక్స్ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదన్నా ఏమో ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ ఆ గ్యాప్ అనేది పెరుగుతూ సుమారుగా 80% దగ్గరగా కూడా రీసెంట్ ఇయర్స్ లో మెయింటైన్ అవుతూ ఉంది. ఎప్పుడైతే మళ్ళీ ఆ కెమికల్ స్టాక్స్ పర్ఫామ్ చేయడం మొదలు పెడతాయో ప్రాబబుల్లీ అప్పుడు ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఈ రీసెంట్ టైమ్స్ లో సెబీ వాళ్ళు ఒక స్పెషల్ విండోలో ఈ హోల్డింగ్ కంపెనీస్ రిలేటెడ్ ఉంటున్న డిస్కౌంట్ ని తగ్గించడానికి చాలా ప్రయత్నించారు. అందులో భాగంగానే మీకు చాలా దగ్గర పెన్నీ స్టాక్ టు మల్టీ బ్యాగర్ అని ఎల్సీడ్ రిలేటెడ్ గా మీరు చాలా దగ్గర ఒకేసారి లక్షల్లోకి వెళ్ళిపోయింది ఈ పెన్నీ స్టాక్ అని వినుంటారు. ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ ఈ హోల్డింగ్ కంపెనీస్ పరంగా ఇంకేమైనా తీసుకునే యాక్షన్స్ వీటి మధ్య ఉంటున్న ఈ డిస్కౌంట్ ని తగ్గిస్తే ఈ హోల్డింగ్ కంపెనీస్ కి మంచిది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు గూగుల్లో నారాయణ మూర్తి గారి పేరు +70 అని కొట్టి చూడండి, చాలా సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి మీకు. 70 అవర్స్ రిలేటెడ్ గా తను చేసిన స్టేట్మెంట్ పరంగా ఒక పెద్ద కాంట్రవర్సీ. అంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ మామూలు ఉద్యోగుల్ని కానీ మీరు 70 గంటలు మినిమం ఒక వీక్ పనిచేయాలంటాం. ఒకవేళ 6 రోజులు మాత్రమే వారంలో పనిచేసే వాళ్ళైతే రోజుకి సుమారుగా 12 గంటలు పనిచేయాలని తను చెప్తున్నట్టు. ఒకవేళ 5 రోజులు అయితే ఇది ఇంకా ఎక్కువ అనమాట. కాబట్టి దాని రిలేటెడ్ గా ఒక సర్వత్రా కూడా కాంట్రవర్సీలు తను ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలో ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ గారు ఏకంగా 90 గంటలు పనిచేయాలని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ చూడండి, ఎంతసేపు అని మీ వైఫ్ సైడే మీరు అలా చూస్తూ ఉంటారు. రండి, సండేస్ కూడా రండి, బాగా వర్క్ చేయండి, 90 గంటలు ప్రతి వీక్ పనిచేసి ఇండియాని స్ట్రాంగ్ చేయాలనేలా తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఇది ఇంకా బిగ్ కాంట్రవర్సీకి అయితే దారి తీస్తూ ఉంది. 90 గంటలు కాదు, దానికంటే ఎక్కువ పనిచేయడానికి కూడా చాలా మంది రెడీగానే ఉండొచ్చేమో. బట్ దానికి తగిన సాలరీ అండ్ తగిన ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కంపెనీస్ కూడా రెడీగా ఉండాలి. అండ్ ఎవరైనా సరే జాబ్ చేసినది ఒక ఫిక్స్డ్ సాలరీ కోసం, వాళ్ళకేం అందులో వాటా ఉండదు. ఆ కంపెనీల్ని రాత్రింపగళ్ళు కూర్చొని కష్టపెట్టి పనిచేసి పైకి తీసుకొస్తే వాళ్ళకేం అందులో ఈక్విటీ ఉండదు. ఫౌండర్స్ రాత్రి పగలు నిద్రపోకుండా పని చేస్తున్నారంటే అది వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్. బట్ ఎంప్లాయీస్ ని మాత్రం ఇన్ని గంటలు పనిచేయాలి, అన్ని గంటలు పనిచేయాలి అని బలవంతం పెట్టడం మాత్రం నాకు సంబంధించి ఎథిక్స్ అయితే కాదు. అండ్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు పనిచేస్తున్న ఆఫీస్ లో వీక్లీ ఎన్ని గంటలు ఉంటుంది ఆర్ పర్ డే ఎన్ని గంటలు మీకు వర్క్ ఉంటుంది అనేది కూడా వీలైతే చెప్పండి. ఎంటైర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఏ మ్యూచువల్ ఫండ్ ఏ స్టాక్స్ ని యాడ్ చేసుకుంటుంది, ఏ స్టాక్స్ లో వాటాను తగ్గించుకుంటుంది, పెంచుకుంటుంది అని ఎక్కువగా ట్రాక్ చేసే పోర్ట్ఫోలియో ఏంటో తెలుసా? పరాగ్ పరిక్ వాళ్ళకి సంబంధించింది. అందులో ఇక్కడ మీరు గమనించారంటే 2 కొత్త స్టాక్స్ యాడ్ అవుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఒకటి మహేంద్ర అండ్ మహేంద్ర, ఇంకొకటి నారాయణ హృదయాలయ. మహేంద్ర అండ్ మహేంద్ర ఆల్రెడీ ఎక్కువగానే పెరిగింది, బట్ స్టిల్ ఇక్కడ కూడా కొత్తగా 2% పొజిషన్ తీసుకుంటున్నారు. అండ్ నారాయణ హృదయాలయలో కూడా కొంత ట్రాకింగ్ పొజిషన్ 0.19% దగ్గరగా పొజిషన్ ని తీసుకుంటున్నారు. క్యాష్ స్టిల్ పరాగ్ పరిక్ వాళ్ళు 21% పోర్ట్ఫోలియో లెవెల్లో మెయింటైన్ చేస్తూ యాక్సిస్ బ్యాంక్ కంటే ఇప్పుడు హైయర్ వెయిటేజ్ లో కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే పెట్టారు. అండ్ ఓవరాల్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఒక లిస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ ఈ 2025 బడ్జెట్ లో ఏ సెక్టార్స్ కి సంబంధించిన స్టాక్స్ ని మనం గమనించాలనేలా ఆస్ట్రేలియన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనే మెక్వార్ వాళ్ళు కొన్ని సెక్టార్స్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అందులో బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, ఇన్సూరెన్స్ పరంగా కానీ కీ అప్డేట్స్ ఉండే అవకాశం ఉందని, పర్టికులర్ గా హౌసింగ్ లోన్స్ రిలేటెడ్ గా ఉంటే ఇంట్రెస్ట్ బ్రేక్స్ పైన కానీ, అఫోర్డబుల్ హౌసింగ్ పైన కానీ ప్రతిసారి గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహకాలు ఈసారి కూడా ఉండే అవకాశం ఉంటుందని. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అయితే ఇది ఉండదు కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో, ఎన్బిఎఫ్సిస్ పరంగా మాత్రం సపోర్ట్ కేంద్రం నుంచి ఉండే అవకాశం ఉంటుందని. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రోడ్స్, రైల్వేస్ వీటిల్లో మేజర్ క్యాపెక్స్ ఉండే అవకాశం ఉంటుందని. బట్ ఈసారి మాత్రం సిగరెట్ల పరంగా టాక్స్ల్ని మిడ్ టు హై సింగిల్ డిజిట్ లో పెరిగే అవకాశం ఉంటుందని. ఇది ఐటీసీ పరంగా మంచిది కాదు ఒకవేళ అలా జరిగితే. ఇది ఇంపార్టెంట్ చూడండి. రిడక్షన్ ఇన్ టాక్సెస్ ఫర్ లో మిడిల్ క్లాస్ కన్స్యూమర్స్. ఇదే రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చెప్తున్నాను. ఈసారి బడ్జెట్ లో ఖచ్చితంగా ఈ టాక్స్ తగ్గిస్తారు అనే ఒక అంచనాలు అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇదే అంచనాలు ఉన్నాయి. అండ్ డిఫెన్స్ పరంగా అయితే ఈసారి ఒక స్ట్రాంగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందని. ఆటోస్ పరంగా, ఈవీస్ పరంగా పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెజల్యూషన్ లో భాగంగా ఈవీ స్పేస్ కి అడ్వాంటేజ్ ఉండేలా డిస్కషన్స్ ఉంటాయని. ఈసారి ఫార్మా అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా పెద్దపీట ఉంటుందని. అందులో కూడా యాంటీ డయాబెటిక్, వెయిట్ లాస్ రిలేటెడ్ గా మెడికేషన్స్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళకి టాక్స్ రిడక్షన్ కానీ, పిఎల్ఐ స్కీమ్స్ కానీ, అండ్ వాళ్ళు
వాళ్ళు చేసిన R&D పైన సపోర్ట్ చేయడం కానీ ఇవి ఈసారి గవర్నమెంట్ ఒక బడ్జెట్ లో ప్రయారిటైజ్ చేసి ఉంటాయని, ఆయిల్ అండ్ గ్యాస్ పరంగా ఉంటున్న కంపెనీస్ కూడా ప్రీవియస్ బడ్జెట్ లో ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈసారి ఏమైనా వాటికి బెనిఫిట్ ఉండేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి కొంత ఫోకస్డ్ గా ఈసారి బడ్జెట్ లో ఏదైనా ప్రోత్సాహకాలు ఉండొచ్చనేలా మెక్వైర్ వాళ్ళు భావిస్తున్నారు. ఇవి కాకుండా ఈ ఫర్టిలైజర్స్ పరంగా కానీ అగ్రి స్టాక్స్ పరంగా కానీ ఇవన్నీ కూడా కామన్ గా ప్రతిసారి మనకి ఉండేవే. బట్ మేజర్ ఫోకస్ ఈసారి కొంత డిఫరెంట్ గా ఎక్కడ ఉండడానికి స్కోప్ ఉందని వీళ్ళు భావిస్తున్న సెక్టార్స్ అయితే ఇవి. నెక్స్ట్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఎవరైనా రోడ్డు ప్రమాదాల్లో బ్రతుకుతూ ఉంటారు, బట్ ఇమీడియట్ గా వాళ్ళని హాస్పిటల్లోకి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు స్పృహలో ఉండరు కాబట్టి వాళ్ళు వచ్చేలోపు ఆ హాస్పిటల్ బిల్ ఎవరు కడతారని కొన్నిసార్లు హాస్పిటల్స్ ట్రీట్మెంట్ పరంగా కూడా కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాయి కదా. కానీ ఇకపై ఏ హాస్పిటల్ కి తనని తీసుకువెళ్ళినా తక్షణమే తనకి 1,50,000 రూపాయలకు సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఏ హాస్పిటల్ అయినా క్యాష్ లెస్ గా రూపాయి కూడా చెల్లించకుండా ప్రతి హాస్పిటల్ అందజేస్తుందని, హిట్ అండ్ రన్ లో మృతి చెందిన వారికి 2 లక్షల దగ్గరగా ఫ్యామిలీకి డబ్బులు వెళ్తుందని, ఇవన్నీ మార్చి నుంచి అమల్లోకి వస్తాయని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ నైకా గురించి మాట్లాడుకోవాలి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎందుకంటే నైకా వాళ్ళు స్విగ్గీ వాళ్ళకి సంబంధించిన HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఫర్దర్ గా పార్ట్నర్ అవుతున్నట్టు. ఇక నుంచి నైకాలో ఎవరైనా ఈ స్విగ్గీ HDFC కార్డ్ ని యూజ్ చేసి కొంటే ఇన్స్టెంట్ గా 5% డిస్కౌంట్ అండ్ అడిషనల్ గా ఒక 5% క్యాష్ బ్యాక్, టోటల్ గా నెట్ టు నెట్ 9.8% దగ్గరగా ఆ వెబ్సైట్ నైకా వెబ్సైట్ లో ఈ కార్డ్ యూజ్ చేసుకుంటున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందనేలా స్విగ్గీ HDFC బ్యాంక్ ఉంటున్న ఈ పార్ట్నర్షిప్ కార్డ్ తో వీళ్ళు టైఅప్ అవుతున్నారనేసరికి ఈ కార్డ్ ఎవరెవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు నైకాలో షాప్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు కదా. పర్టికులర్ గా దాని రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో సేల్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఇప్పుడు వీళ్ళు పార్ట్నర్ అవుతున్నారు కాబట్టి జాన్ లో అవుతున్నారు కాబట్టి జాన్ ఫెబ్ మార్చ్ ఈ క్వార్టర్ ఎండెడ్ నెంబర్స్ ని మనం ట్రాక్ చేస్తే ఈ కార్డ్ ఒక ఇంపాక్ట్ ఎలా ఈ నైకా సేల్స్ మీద ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ స్విగ్గీ HDFC కార్డ్ ద్వారా స్విగ్గీలో చేస్తున్న ట్రాన్సాక్షన్ ఫుడ్ రిలేటెడ్ గా కానీ అందులో స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో ఎవరైనా ఏమైనా కొనుక్కుంటున్నా 10% దగ్గరగా క్యాష్ బ్యాక్ డైరెక్ట్ గా కార్డ్ కు వచ్చి యాడ్ అయిపోతుంది. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ ఏం కాదు, డైరెక్ట్ గా క్యాష్ లానే మనం చూడాలి. ఆన్లైన్ లో ఎక్కడ షాప్ చేస్తున్నా 5% క్యాష్ బ్యాక్, ఈ రెండు ప్రధానమైన వీళ్ళ రిలేటెడ్ గా ఎడ్జ్ గా ఉండేటివి. కానీ ఇప్పుడు నైకా రిలేటెడ్ గా కూడా ఆల్మోస్ట్ 9.8% దగ్గరగా బెనిఫిట్ వచ్చేలా వీళ్ళు పార్ట్నర్షిప్ ని అందుకుంటున్నారు కాబట్టి ఈ స్విగ్గీ HDFC కార్డ్ ఇంకాస్త అట్రాక్టివ్ గా మారుతుంది. ఒకవేళ ఇది ఎవరైనా అప్లై చేయాలనుకుంటుంటే ఎవరికి మాత్రమే ఎలిజిబిలిటీ, ఎవరికి మాత్రమే కార్డ్ వస్తుందంటే మంత్లీ ఇన్కమ్ 15,000 పైన ఉండాలి, ఏజ్ 21 to 60 ఉండాలి, ఈవెన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండియన్స్ కూడా ఇస్తారు. బట్ వాళ్ళకి మాత్రం ITR 6 lakhs అబోవ్ ఉండాలి. బట్ ఉద్యోగంలో ఉంటున్న వాళ్ళకి మాత్రం 15,000 దానికంటే అబోవ్ శాలరీ ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్. ఇది కొంతమందికి లైఫ్ టైం ఫ్రీగా వచ్చేస్తూ ఉంటుంది, ఇంకొంతమందికి మాత్రం 500 రూపీస్ ప్లస్ GST దీని జాయినింగ్ అండ్ ఇయర్లీ చార్జెస్ గా ఉంటాయి. ఒకవేళ 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి ఎటువంటి ఈ 500 రూపీస్ ఫీజ్ కూడా పడదు. ఒకవేళ ఈ కార్డ్ ఫీచర్స్ నచ్చి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఈ 2025 కి ఏ స్టాక్స్ బాగా పెరిగే అవకాశం ఉంది, 50%, 60% కూడా ఎక్కువ లాభాలను ఇచ్చే కంపెనీలు ఏవే ఉన్నాయి, ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ లో ఏవే ఉన్నాయని చూస్తున్నప్పుడు కొన్ని కంపెనీలు ఒక లిస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. UBS వాళ్ళకి సంబంధించింది. ఇది స్విట్జర్లాండ్ కి సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. అందులో స్టాక్స్ ఒక పేరుని గమనిస్తే డెలివరీ, IEX, MCX, నవీన్ ఫ్లోరిన్, రామకృష్ణ ఫోర్జింగ్స్ అండ్ శ్యామ్ మెటాలిక్స్ అని చెప్తున్నారు. వాటి ధరలు ఎక్కడ ఉన్నాయి, ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అండ్ అలా వెళ్తే ఎంత పెరిగే అవకాశం ఉంది, దానికి రీజన్ కమింగ్ టైమ్స్ లో ఇవి ఎలా గ్రో అవుతాయని, వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయని లిస్ట్ ఇంపార్టెంట్. ఆ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలి. స్విగ్గీ రిలేటెడ్ గా బెర్న్స్టీన్ వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ టార్గెట్ 635 అంటూ ఉండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే స్విగ్గీ వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు, జొమాటోనే ఫస్ట్ లో ఉంది. అది ఫుడ్ డెలివరీలో కానివ్వండి, క్విక్ కామర్స్ లో కానివ్వండి, జొమాటోనే ఫస్ట్, స్విగ్గీనే సెకండ్. బట్ డిస్కౌంట్ లో జొమాటో కంటే డిస్కౌంట్ లో ప్రెసెంట్ స్విగ్గీ ఉంటుండడం అది వాళ్ళకి అట్రాక్టివ్ గా కనిపిస్తుందని. లాంగ్ టర్మ్ గ్రోత్ జర్నీలో జొమాటో స్విగ్గీ ఒకే రేట్ తో ఆర్ జొమాటో ఇంకా హైయర్ రేట్ తో గ్రో అయ్యి స్విగ్గీ కొంత లోయర్ రేట్ తో గ్రో అయినా ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ కంఫర్ట్ స్విగ్గీని 635 దగ్గర పెడుతుందని కమింగ్ టైమ్స్ లో. అది దాని యాక్చువల్ వాల్యూ ప్రైస్ గా వీళ్ళు భావిస్తూ స్విగ్గీ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ మనప్పురం ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీకు గుర్తుంటే అక్టోబర్ 2024, ఐ థింక్ October 4th, 2024 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో RBI వాళ్ళు ఒక 4 మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళ బిజినెస్ నుంచి పక్కన పెడుతూ అప్డేట్స్ అయితే చేశారు. అందులో ఒకటి ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్. అది మనప్పురం ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించిన కంపెనీ అనమాట. మనప్పురం ఫైనాన్స్ కి సంబంధించిన టోటల్ AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ లో ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ అనేది 27% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఒక మేజర్ చంక్ అక్కడి నుంచి వస్తుంది. ఒక మేజర్ బిజినెస్ ఆశీర్వాద్ దగ్గర
నుంచి మనపురంకి వస్తుంది. అలాంటిది ఆ బిజినెస్ ని ఆపాలనేలా ఆర్బీఐ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం ఆ పాయింట్ లో స్టాక్ అయితే ఇంపాక్ట్ అయింది. బట్ అక్కడ నుంచి కరెక్ట్ గా 3 నెలల్లో ఆ బిజినెస్ ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అనేలా ఆర్బీఐ వాళ్ళు ప్రీవియస్ గా విధించిన బ్యాన్ ని లిఫ్ట్ చేస్తూ ఉండడం, రిలీఫ్ ఇస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ పెరగడం అయితే 6% పెరిగింది. కానీ మళ్ళీ ఫైనల్ గా కూల్ ఆఫ్ అయిపోతూ కొంత నెగిటివ్ లో ఎండ్ అయింది. ఓవరాల్ ఇది బిజినెస్ పరంగా మంచిదే. నెక్స్ట్ అదానీ విల్మర్ గురించి మాట్లాడుకోవాలి. అదానీ వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించిన 20% ఈక్విటీని జనవరి 10th అండ్ జనవరి 13th ఆఫర్ ఫర్ సేల్ లో భాగంగా 275 రూపీస్ కి అమ్మాలనుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్లోర్ ప్రైస్ 275 రూపీస్ అనమాట. కరెక్ట్ గా అక్కడే అమ్ముతారని కాదు, దానికి మించి ఎవరైనా పెట్టచ్చు. ఇది లైక్ వేలం పాట్లాగా 275 మినిమం, అంతకు మించి ఎవరు పాడుకుంటే అది డిమాండ్ ని బట్టి మూవ్ అవుతుంటుంది. 10th నేమో నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే అది జనవరి 13th పార్టిసిపేట్ చేయాలి. నెక్స్ట్ టీసీఎస్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ సేల్స్ పరంగా 6% గ్రోత్, ప్రాఫిట్ పరంగా 5% గ్రోత్, ఆపరేటింగ్ సైడ్ 4% అండ్ ఈపీఎస్ 12% మనకు కనిపిస్తున్నా. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మనకి ఫ్లాట్ గానే నెంబర్స్ కనిపిస్తాయి. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, వీళ్ళు నార్మల్ డివిడెండ్ 10 రూపీస్, స్పెషల్ డివిడెండ్ 66 రూపీస్, టోటల్ 76 రూపీస్ డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద వీళ్ళ నెంబర్స్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఓవరాల్ టీసీఎస్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ గానే ఉన్నాయి. పెద్ద సర్ప్రైజ్ లేదు, పెద్ద డిసప్పాయింట్ లేదు. ఇదే నేను మార్కెట్ అనాలిసిస్ దాంట్లో కూడా చెప్పింది. బ్యాడ్ నోట్ తో అయితే ఐటీ రిజల్ట్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ టాటా ఎల్ఎక్సీ నెంబర్స్ మీరు గమనిస్తే ఆన్ క్వార్టర్ బేసిస్ ప్రాఫిట్ 13% డౌన్ అయింది. ఎక్కడ ప్రాబ్లం ఉంది? బికాస్ రెవెన్యూ ఓన్లీ 1.7% డౌన్ అయింది. సో ప్రాబ్లం ఎక్కడని చూస్తే మీకు మార్జిన్స్ లో కనిపిస్తుంది. మార్జిన్ ఆన్ క్వార్టర్ బేసిస్ మోర్ దాన్ 1% లో డ్రాప్ కనిపిస్తుంది. 100 బేసిస్ పాయింట్స్ కంటే ఎక్కువ కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ 25.7 వీళ్ళ మార్జిన్, ఇప్పుడు 24.7. కాబట్టి రెవెన్యూ 1.7, 2% డ్రాప్ అయినా మార్జిన్స్ డ్రాప్ అవడం కారణంగానే నెట్ ప్రాఫిట్ సిగ్నిఫికెంట్ గా వీళ్ళకి ఇంపాక్ట్ అయింది. ఆల్మోస్ట్ 13% ఇంపాక్ట్. ఓవరాల్ నెంబర్స్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,450, అది బ్రేక్ అయితే 23,370. అక్కడి నుంచి టాప్ సైడ్ 23,580, అబౌవ్ 23,640. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉంటున్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ లో సపోర్ట్ స్ట్రాంగ్ గానే తీసుకున్న లెవెల్, అక్కడి నుంచి బ్రేక్ అయ్యేసరికి సిగ్నిఫికెంట్ గా మనకి డౌన్ సైడ్ కి ఫార్మ్ చేసిన లెవెల్. అండ్ లాస్ట్ రికవరీలో కూడా రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసిన లెవెల్. ఈ జోన్ ఒకవేళ బ్రేక్ చేస్తేనే 50,000 మార్క్ అరౌండ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే స్కోప్ ఉంటుంది. లేదు ఈ లెవెల్ కి దగ్గరగా వచ్చి మళ్ళీ ఒకవేళ డౌన్ సైడ్ కి వస్తుంటే 49,370, ఆ బిలో 49,50 ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే రీసెంట్ లోస్ అన్నిటిని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి అయితే వెళ్తూ ఉంది. చూద్దాం ఈ ట్రంప్ గారి ఇనాగ్రేషన్ వరకు మార్కెట్ వెయిట్ చేస్తుందా? బాండ్ డీల్స్ పరంగా, డాలర్ ఇండెక్స్ పరంగా అప్పటి వరకు ఇంకా అవి స్ట్రెంథన్ అవుతూ వెళ్తాయా ఇంకా ఎక్కువ భయాలతో? లేదు తన ఇనాగ్రేషన్ కి ముందే ఇంకంతకు మించి ఏముండదులే, ఇప్పటికే ఓవర్ గా రియాక్ట్ అయిపోయామని అవి కూల్ ఆఫ్ అవుతాయా? అవి కూల్ ఆఫ్ అవడం స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ మూన్ అయితే చూస్తారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.